డిమాండ్ చేస్తున్నారు? స్పైసీ పాపడ్ రోల్స్. ఓకేనండి, మరి స్పైసీ పాపడ్ రోల్స్ అంట. మరి ఈ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అప్పడాలు 8, కీరా ముక్కలు అరకప్పు, టొమాటో ముక్కలు అరకప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, మైదా పిండి 2 టీ స్పూన్లు, ఉల్లికాడలు కొద్దిగా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, సన్నకారపూస 1 కప్పు, నిమ్మరసం 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత. భారతి గారు స్టార్ట్ చేద్దామా? డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. చేతిలో ఉనికిపోతున్నాయి బాబా, ఇది పట్టుకోనా? చేతిలో నూనె ఉంది ముందే. నెక్స్ట్ ఇప్పుడు అప్పడాలు తీసుకుని మైదా పిండి తీసుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. కలపక్కర్లేదా? దీన్ని కొద్దిగా పేస్ట్లా ఉండేట్టుగా కలుపుకోవాలి. ఓకే, కలుపుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క పాపడ్ తీసుకుని దీన్ని ఇలా రోల్గా చేసుకోవాలి. ఓకే, సో అది స్టిక్ అవ్వడానికి మైదా యూస్ చేస్తున్నారా? అది స్టిక్ అవ్వడానికి మైదా యూస్ చేస్తున్నాం. ఓకే, అది ఇవన్నీ ఏంటండి అలానే వేసేస్తారా? క్యారెట్ ఇవన్నీ డైరెక్ట్గా వేయించడం ఏంటి అంటే ఏవేంటి, క్యారెట్, కీరా, ఆనియన్ ఇవన్నీ అవే కదా, సో కాబట్టి డైరెక్ట్ వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు విడిగా కొన్ని అప్పడాలని డైరెక్ట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. ఓకే, పెట్టి ఇప్పుడు మనం చేసిన ఈ రోల్స్ని ఇది వెరైటీగా ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఓకే, తీసుకున్నాక తరిగి పెట్టి ఉంచుకున్న వెజిటబుల్ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్, నెక్స్ట్ కీరా కొద్దిగానే వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఓకే, నెక్స్ట్ టమాటో, కొత్తిమీర, ఓకే, ఉల్లికాడలు, ఓకే, ఇవన్నీ వేసాక నెక్స్ట్ ఉల్లిపాయలు వేసాక దీనికి సరిపడినంత ఉప్పు వేయాలి. అంతుప్ప భయపెట్టకండి, ఎందుకంటే అప్పడాలకు కూడా కావాలి కదా. కారం, ఓకే, గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్, లాస్ట్లో నిమ్మరసం ఎంత? 1 2 స్పూన్స్. సో మొత్తానికి మిశ్రమం తయారు చేయడానికి క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, గరం మసాలా, ఉప్పు, కారం, సేవ్. వీటిని కలుపుకుని ఇందులో మనం రెడీగా చేసి పెట్టుకున్న వీటిని స్మాష్ చేసి ఇందులో వేయాలి. వీటన్నిటిని కలుపుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని కొత్తిమీరతో పైన కొద్దిగా గార్నిష్ చేసుకుంటే ఓకే, రెడీ అండి. సో ఫాస్ట్గా రెడీ అయ్యే స్నాక్ ఐటమ్. ఓకే ఓకే, సో రోల్స్ రెడీ అనమాట, అంతేనా? ఓకే, మరి స్పైసీ పాపడ్ రోల్స్ రెడీ అండి. ఈ రోల్స్ కంప్లీట్ అవడానికి పట్టిన టైం 14 minutes 36 seconds అండి. భారతి గారు, భావన గారికి చాలా నచ్చిపోయిందండి మీరు చేసిన స్పైసీ పాపడ్ రోల్స్. చాలా నచ్చింది ఆవిడకి. చాలా టేస్టీగా ఉందని కూడా చెప్పారు. నాకు కూడా నచ్చింది, ఇద్దరికి కూడా నచ్చింది. కానీ డీప్ ఫ్రై చేశారు కదా, అదొక్కటి కొంచెం మేము ఆలోచిస్తున్నాము.